ఆధ్వర్యంలో ప్రజా చైతన్య పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోత్ నియోజకవర్గ కేంద్రంలో చేపట్టిన పాదయాత్రలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు విలాస్ హాజరై మాట్లాడారు. ఇక 2014 ఎన్నికల సమయంలో బీజేపీ ఇచ్చిన హామీలు నేటికి పూర్తి స్థాయిలో అమలు చేయలేదు అని ఆయన విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే దేశ కుబేరులు స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న నల్లధనాన్ని తీసుకొచ్చి దేశ ప్రజలకు పంచుతామని, ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు జమ చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రజలను నమ్మబలికి ఖాతాలు తెరిపించి 15 లక్షలు ఇస్తామని చెప్పిన హామీ ఏమైందో దేశ ప్రజలకు ఇప్పటికీ సమాధానం చెప్పలేదన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు ఊసేలేదన్నారు. 4 కోట్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భారతదేశంలో 2014 నుండి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఈ దేశంలో పరిపాలన చేస్తున్నారు. వీరు పరిపాలనకు వచ్చినప్పటి నుండి రైతు వ్యతిరేక నీతి చట్టాలు 3 చట్టాలు తీసుకురావడం జరిగింది. వారు 750 బలిదానాలతోటి ఆ 3 చట్టాలను వాపసు తీసుకోవడం జరిగింది. మోదీ తలవంచడం జరిగింది. అదేవిధంగా మొన్ననే నీట్ పరీక్షా పత్రం లీకేజ్ కారణంగా విద్యార్థులు చేసినటువంటి పోరాట ఫలితంగా కేంద్ర మంత్రి అయినటువంటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆయన రాజీనామా చేయడం జరిగింది. మోదీ తలవంచడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి 60 కోట్ల మంది కార్మికులకు వ్యతిరేకంగా 100 సంవత్సరాలుగా పోరాటము త్యాగాలతో సాధించుకున్నటువంటి చట్టాలను రద్దు చేసి 4 కోళ్లు తీసుకురావడం జరిగింది. ఈ 4 కోళ్లు దేశంలో ఉన్నటువంటి విదేశాలలో ఉన్నటువంటి కార్పొరేట్ యజమానులకు అనుకూలంగా ఈ 4 కోళ్లు తీసుకురావడం జరిగింది. ప్రభుత్వాలు గడించవచ్చని చెప్పడం జరుగుతుంది. దీని ఫలితంగానే 4 కోళ్లు తీసుకురావడం జరిగింది.